ఐసీపీ కీలక నేత మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి జయసుధ ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా పడింది. పోలీసుల నుంచి సీడీ ఫైల్ రాకపోవడంతో విచారణను 19వ తేదీకి మచిలీపట్నం కోర్టు న్యాయమూర్తి వాయిదా వేశారు. పేర్ని జయసుధ పేరుతో ఉన్న గోడౌన్లో పౌర సరఫరాల శాఖకు చెందిన 185 టన్నుల రేషన్ బియ్యం మాయమవడంతో అధికారులు ఆమెపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ పేర్ని జయసుధ పిటిషన్ వేశారు. ఆమె బెయిల్ పిటిషన్ భవితవ్యం ఈ నెల 19న తేలనుంది. మరోవైపు రేషన్ బియ్యం గల్లంతు వ్యవహారంలో పౌర సరఫరాల శాఖ ఫిర్యాదు మేరకు పోలీసులు పేర్ని జయసుధ, గోదాం మేనేజర్ మానస్ తేజ్పై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. పోలీసులు వీరి ఆచూకీ కోసం 3 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. అయితే వీరు విదేశాలకు జారుకోకుండా లుకౌట్ సర్క్యులర్ను జారీ చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే ఇమిగ్రేషన్ అధికారులకు సమాచారం పంపినట్లు తెలిసింది. ఇక వీరి కుటుంబానికి సన్నిహితంగా ఉండే వారి ఫోన్ కాల్స్ పై కూడా పోలీసులు దృష్టి పెట్టారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ ఫోన్ ఇన్ లో అందిస్తారు. మహేష్, మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి జయసుధ బెయిల్ పిటిషన్ వాయిదా పడినట్లుగా తెలుస్తుంది. వాయిదాకి గల కారణాలేంటి? దేవి, మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి జయసుధపై బియ్యం అక్రమంగా తరలించిన కేసు అనేది నమోదైన విషయం మనకి తెలిసిందే. అందులో భాగంగానే కుటుంబ సభ్యులతో సహా కూడా పేర్ని నాని అబ్స్కాండ్ లో ఉన్న విషయం కూడా జరిగింది. అయితే దీనిపై పోలీసులు ఆమెను అరెస్ట్ చేసేందుకు కూడా సిద్ధపడుతున్న తరుణంలో ఈ నెల మచిలీపట్నం కోర్టులో కూడా వారు బెయిల్ కోసం కూడా అప్లై చేశారు. అయితే దీన్ని పూర్తిగా విచారించిన కోర్టు ఈ నెల 19కి విచారణను కూడా వాయిదా వేసింది. అయితే మొత్తంగా 185 టన్నుల రేషన్ బియ్యాన్ని వీరు మాయం చేసినట్లుగా కూడా కేసు నమోదైన విషయం కూడా తెలుస్తూనే ఉంది. అయితే అక్రమ రేషన్ తరలిస్తున్న దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం కాకినాడ పోర్టు పరిశీలనతోటి రాష్ట్రంలోనే ఈ కేసు సంచలన కూడా మారిన విషయం కూడా మనకి తెలిసింది. అయితే పేర్ని కుటుంబం ఎక్కడ విదేశాలకు వెళ్ళిపోతారు అనే దానిపై కూడా వీరిపై లుకౌట్ నోటీసులు కూడా ఇచ్చేందుకు కూడా పోలీసులు అయితే సిద్ధమవుతున్నారు. ఏది ఏమైనప్పటికీ దీనిపై మొత్తం 185 టన్నుల రేషన్ బియ్యంపై ₹1 కోటి వరకు కూడా ప్రభుత్వానికి జమ చేసినట్లుగా కూడా కొంత సమాచారం అయితే ఉన్నప్పటికీ ఈ ₹1 కోటి ఎక్కడి నుంచి వచ్చాయి అనే దానిపై కూడా ఇక్కడ పోలీసులు విచారించాలని కూడా కొంతమంది సమాచారంగా మాట్లాడుకుంటూ ఉన్నారు. అయితే బెయిల్ అయితే నేటి వరకు ఇంకా రానప్పటికీ కూడా ఈ నెల 19కి దీనిపై వాయిదా అయితే ఉంది. ఇంతలో వీరు మాత్రం దేశం విడిచి వెళ్ళటానికి వీల్లేదు అనే దానిపై లుకౌట్ సర్క్యులర్ కూడా చూస్తున్నట్లుగా కూడా సమాచారం అయితే ఉంది. దేవి, ఎస్ మహేష్, 185 టన్నుల రేషన్ బియ్యానికి తగ్గట్టుగానే అమౌంట్ పే చేయడానికి పేర్ని నాని సిద్ధంగా ఉన్నామంటూ కూడా తెలిపారు. మరి అయితే ఈ ప్రభుత్వ బియ్యం మాయంలో ఆయన రెడ్ హ్యాండెడ్ గా ఒప్పుకున్నట్లేనా? ఆ మాయంలో తన హస్తం ఉంది అని? దేవి, 185 టన్నులు మాయమైనట్లుగా కూడా తాను ఇప్పటికే ఒప్పుకున్నారు. అయితే దీనిపై ₹1 కోటి వరకు తిరిగి చెల్లించారనేది కూడా ఒక చిన్న సమాచారం ఉంది. అయితే దీన్ని ₹1 కోటి ఎలా కట్టారు అనేది తన సన్నిహితులు కట్టారు. ఈ సన్నిహితులు ఎవరు, వారికి ఆ నగదు ఎక్కడి నుంచి వచ్చింది అనే దానిపై కూడా పోలీసులు విచారించాలంటున్నారు. అయితే పరోక్షంగా తానైతే కనుక ఈ తప్పు చేశాను అని ఒప్పుకున్నట్లుగా కూడా ప్రజలైతే భావిస్తూనే ఉన్నారు. అయితే దీనిపై పూర్తి సమాచారం కూడా పేర్ని నాని కూడా ఒప్పుకోవాల్సి కూడా ఉంది. తానైతే ఈ ప్రస్తుతం కుటుంబంతో కలిసి పరారీలో కూడా ఉన్నారు. అయితే ఆయన ఎప్పుడైతే బయటకు వస్తారో ఆ అనంతరం కూడా దీనిపై మరింత పూర్తి సమాచారం తెలుస్తుంది. దేవి, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ మహేష్.